तेलंगाना बीजेपी ने आने वाले इंतखाबात के लिए तमाम अहल नौजवानों के लिए रोजगार को यकीनी बनाने कमल को ओर दे नारे के साथ मुहिम चलाने का फैसला किया। ये फैसला चंपापेट में रियासती आमिला के इजलास में किया गया। पार्टी के रियासती सदर बनी संजय ने पार्टी कायदीन और अरकान पर जोर दिया कि वो घर घर शिद्दत के साथ मुहिम के दौरान इस नारे की तशहीर करें। उन्होंने कहा कि डबल इंजन की हुकूमत से बेशतर पहलुओं में रियासत को फायदा होगा। इन कोशिशों के हिस्से के तौर पर पार्टी ने 30 मई से 30 जून तक महाजनसंपर्क अभियान का मंसूबा तैयार किया है। इस प्रोग्राम का मकसद गुज़िश्ता 9 वर्षों के दौरान मोदी हुकूमत की जानिब से किए गए इक़दामात से आवाम को वाकिफ करवाना है, जिसके नतीजे में मुल्क की तरक्की हुई है और उसके फ़ायदे तेलंगाना को मिले हैं। बन्नी संजय ने निशानदही करते हुए कहा कि तेलंगाना हुकूमत मोदी हुकूमत के तरक्याती प्रोग्रामों पर अमल करने में नाकाम हो गई है। उन्होंने पार्टी कैडर पर जोर दिया कि वो उन प्रोग्रामों के बारे में अवाम बशमूल प्रजा संग्राम यात्रा के दौरान बड़े पैमाने पर मुहिम चलाएं। విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలి। ఉదయం లేచక స్వచ్ఛ భారత్ టాయిలెట్స్ నిర్మాణం అవుతుంటే ఇలా నరేంద్ర మోడీ గారు ఒక సంక్షేమ పథకం గుర్తొస్తుంది। ఎర్రకోట మీద స్పీచ్ ఇస్తూ నరేంద్ర మోడీ గారు ఈ విపక్ష పార్టీలు విమర్శించాయి। అదే ఒక దేశ ప్రధాని ఎర్రకోట మీద ఇవాళ టాయిలెట్ల గురించి మాట్లాడలేదని విమర్శించిన పార్టీలు ఇలా ప్రజలు వాస్తవిక గ్రహించిన తర్వాత అన్ని మూసుకొని కూర్చున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి వస్తుంది। ఉదయం లేచక టాయిలెట్ల నిర్మాణం చేపట్టింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ పేరుతోని। తిరిగి రావాలంటే ప్రధానమంత్రి పేరు మీద ఈరోజు ఏ విధంగా ఆవాస్ యోజన కింద ఇంధన నిర్మించిన పార్టీ భారతీయ జనతా పార్టీ, ఇంధన నిర్మించిన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇలా మహిళలందరూ కత్తెరపోయి పెట్టి ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటున్న సందర్భంలో ఇవాళ ఉజ్వల గ్యాస్ పేరు మీద ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం। ఇలా వంట చేస్తున్న సందర్భంలో కనీసం తినడానికి తిండి లేకుండా పస్తులు ఉంటున్న పేద ప్రజలందరికీ కూడా భావించి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచితంగా సరుకులను పంపిణీ చేస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం।